పాపతో మీకు ఎట్లాంటి అటాచ్మెంట్ ఉండే? పాప మీతో సైతం ఆడుకుంది, చిన్న 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 కబుర్లు చెప్తూ బుడి బుడి నడకలతో ఆదరించే యాక్టివ్గా ఉన్న పాప మీకు చివరిగా ఎప్పుడు కనబడ్డది? ఎట్లా చూస్తారు? నిన్న ఆ రోజు సాయంత్రం 5:30 సుమారులో ఇంటికి వచ్చాను. వచ్చినప్పుడు పాప నాతోటి 6 గంటల తర్వాత నాతోటే ఆడుకున్నది. ఆడుకున్న తర్వాత నేను షాప్కి వెళ్ళిపోయినా, నాన్నమ్మతోటి నాతోటే ఆడుకున్నది. షాప్కి వెళ్ళిపోయిన తర్వాత 8:30కు నాకు ఫోన్ చేశారు, అమ్మాయి కనబడతలేదంటే షాప్ బంద్ చేసుకుని వచ్చిన తర్వాత అంతా లింకినాం, గాలించినాం. లింకితే ఎక్కడ కానిస్టేబుల్ గారు వచ్చి అలా చూసిన వరకునే అల్లు ఉండే షాప్. అది బాధాకరమైన విషయం. పాప మిస్ కాగానే పోలీసులో చెప్పిందా? సమాచారం చెప్పి హాఫ్ అన్ అవర్కు ఇంటి వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చినట్టు ఇవ్వగానే సార్ వాళ్ళు వచ్చారు. వెంటనే పోయి వెంటనే వాడకట్టుకు వచ్చారు. అంటే దాదాపు 2 గంటల పాటు వెతికారా పాప? వెతికిండ్రు, 2 గంటల పైన వెతికిండ్రు. 6:30 నుంచి 8:30 దాకా వెతికిండ్రు. అక్కడ మీరు చూసేసరికి పాప చనిపోయి ఉన్నది. గొంతు మీద గాయాలు, అంతా రక్తం మడుగులు ఉంది పాప. ఎవరు ఏంటి అనేది తెలియదు. తెలియదు, ఇంతవరకు తెలియదు. ఓకే. సో తరచూ మీ దగ్గరకు వచ్చి ఆడుతుంటే మా వాడు అక్కడ అందరు ఇళ్ళకి వస్తుండే మంచిగా హ్యాపీగా మాతోటి కలిసి ఉంటుండే అమ్మాయి. చాలా బాధాకరమైన విషయం. సో ఆప్యాయత, అనురాగాలు, అనుబంధాలతో కూడుకున్నటువంటి కాలనీ ఇదంతా కూడా. తాత, మామ, అన్న అనుకుంటూ వరుసలు పెట్టి పిలుచుకునేటువంటి కాలనీ ఇది. ఒక్కసారిగా ఇలాంటి విపత్తు లాంటి వార్త తెలిసేసరికి ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటికే సాయంకాలం 5 గంటల వరకు, 6 గంటల వరకు తనకు మాట్లాడి తనతో ఆడినటువంటి పాప ఒక గంట తర్వాత లేదు, మిస్ అయింది అని చెప్పి వార్త తెలియగానే షాపు మూసేసి ఇక్కడికి వచ్చి వెతికారు. అలాగే పోలీసుల సహకారం తీసుకొని వెతికేసరికి ఇక్కడే విగత జీవిగా ఉంది. మెడ మీద, గొంతు మీద బలమైన కత్తి గాయాలు ఉన్నాయి. దీనిలో ఎవరు చేశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది చాలా విషాదాన్ని నింపినటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు.